మోంతా తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లా రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పరిగి నియోజకవర్గం చెంగమూల్, కుత్బుల్లాపూర్, పోతిరెడ్డిగూడెం గ్రామాలలో పత్తి పంటలలో భారీ నష్టం కలిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రతి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఇక రైతులు ఎకరానికి సుమారు 30,000 రూపాయలు పెట్టుబడితో పత్తి పంటలు సాగు చేశారు అని తెలిపారు. కానీ ఈ భారీ వర్షాల పంటల్ని నీట మునిగడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మిగిలిన పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు ఇచ్చి ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలి అని కోరుకుంటున్నారు. अब कैसे काम तो आप विराट का में जीने वाले हैं हम लोग, पूरा कारोबारी लगा 20 लग गया ऊपर से समझो, मगर क्या वो हिसाब रहता जमीन के बारे में कितना करते तो मेहनत कुछ समझ में नहीं आ रहा। 8 एकड़ जमीन चलेगी सॉलिड, 8 एकड़ जमीन सॉलिड चलेगी और भी थोड़ा एक सीड में तो एक थोड़ा सीडा भी फॉल्ट आ जाती, फिर वही सीड रह रहा अच्छा रह रहा, फिर दूसरे उसमें लगाते सीड अच्छा है, फिर इसमें लगाते खराब निकलता। పత్తి 3 ఎకరాలు పత్తి వేసినాము. వర్షం పడి అంతా నీళ్ళపాలు అయిపోయిందంతా. తెంపుకొని వచ్చినప్పుడు అంతా నీరు పడుతున్నా సార్. మాకు గిట్టుబాటు ధర ఏమైనా కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం లేదు సార్, అంతా వర్షంలో మునిగిపోయింది చేనంతా. ఇప్పుడు పంటలు ఏం ఆశ లేదు సార్. గిట్టుబాటు మాకు పెట్టుబడి రాదు సార్ ఇప్పుడు.